విశాఖపట్నం సాగర్ నగర్లోని మజీద్ ఏ అమన్లో ఏర్పాటు చేసిన నూతన మదర్సాను ఏక్యూజే విద్యా సంస్థల అధినేత ఐహెచ్ ఫరూక్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బర్కత్ అలీ, మహమ్మద్ ఇమ్రాన్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ముందుగా మజీద్ ఏ అమన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్, కార్యదర్శి అల్లాబక్షు, అమీన్, సయ్యద్ గౌస్, షాన్వాజ్ అమీర్ తో పాటు కమిటీ సభ్యులు కలిసి భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నగరంలోని పలు మసీదుల నుంచి మతగురులు హాజరయ్యారు. ఎంవీపీ మజీద్ ఏ అల్ మదీనాకి చెందిన ముఫ్తీ జానబ్ అబ్దుల్ కయ్యం ప్రసంగిస్తూ మదర్సాల ఆవశ్యకతను, ప్రాధాన్యతను వివరించారు. జగదంబ మక్కా మజీద్ కు చెందిన హఫీజ్ ఏ ఖురాన్ హాజీ బద్రుల్ ఖాద్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ మాస్క్ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్, మహమ్మదీయ మజీద్ కార్యదర్శి గులాం ముస్తఫా మరియు కమిటీ సభ్యులు, తారా మజీద్ అధ్యక్షులు ఎంఏ రజాక్, ఆల్ మదీనా మజీద్ అధ్యక్షులు రాహి, డాక్టర్ ఖాదర్ బాబా, కేవీ బాబా, మహబూబ్ అలీ, జానీ, బాషా, దావూద్ బోహరా కమ్యూనిటీ ప్రతినిధులు ముస్తఫా జోహర్, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు, నిర్వాహకులు కర్లీ న్యూస్ తో మాట్లాడుతూ సాగర్ నగర్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గారు ఖుద్దూస్ బాషా గారి ప్రోద్బలంతో ఈ రోజు మద్రసే అమన్ అని ఒక దీని ఇదారా ఇలా వాళ్ళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే రిలీజియస్ స్టడీస్ తో పాటు రాను రాను ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఇందులో స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఉద్దేశంగా తెలిసింది. అయితే స్టార్టింగ్ లో ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల నుండి రిలీజియస్ స్టడీస్ ముందు అంటే మాకు ఇస్లాంలో ఏంటంటే ఖురాన్ పఠనం అనేది ప్లస్ మౌలానా అని, ముఫ్తీ అని అలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ అన్ని ఈ మద్రసాలో ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే రాను రాను ఒక మద్రసా, ఒక స్కూల్ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేయాలని, ఇంత పెద్ద జాగా ఇక్కడ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉంది, దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కమిటీ వాళ్ళని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే మన విశాఖపట్నంలో చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. బర్కత్ అలీ భాయ్, అలాగే ఇమ్రాన్ గారు, అలాగే ముస్తఫా భాయ్, ఇక్కడ చాలా మంది మన లుక్మాన్ భాయ్ అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి మద్రసా ఎస్టాబ్లిష్మెంట్ కోసం తోడ్పడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సాగర్ నగర్ ప్రాంతంలో సాగర్ నగర్ మస్జిద్ కుద్దూస్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ధార్మిక విద్యని, ముస్లిం ధార్మిక విద్యని అభ్యసించడానికి ఈ యొక్క మదర్సా అని ఈరోజు అమన్ అనే పేరుతో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా మా మానవాళిగా నడవడిక కూడా ఈ ఖురాన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఏరియాలో కూడా ఈ యొక్క మద్రసాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం మరియు ఈ విశాఖపట్నం ప్రాంతానికి చెంది ఈ సాగర్ నగర్ లో ఈ యొక్క ప్రాంతంలో ఓ మంచి మదర్సాను ఏర్పాటు చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఈ యొక్క మదర్సాని పెద్ద ఎత్తున వినియోగించుకొని మన ధార్మిక విద్యని అభ్యసించవలసిందిగా కోరుతా ఉన్నాను. అస్సలాము అలైకుం. ఈ రోజు మదర్సా అమన్ ఈ రోజు ఈ కమిటీ వాళ్ళందరూ ఇది ప్రోగ్రాం పెట్టారు కాబట్టి దానికి ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి మంచి కార్యక్రమం వీళ్ళు, ఎందుకంటే ఈ మధురవాడ నుంచి రాజోకి మధ్యలో కరెక్ట్ పాయింట్ పెట్టుకుని అన్న ఇక్కడ కూడా ఈ మధ్యలో ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వచ్చి చదువుతారా కాబట్టి వాళ్ళందరికీ కూడా చదువు, మన ముస్లిం చదువు కూడా ఖురాన్ కూడా చదవాలని చెప్పేసి వాళ్ళు ఇది మంచి ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఖురాన్ కూడా ఒక ఎత్తులో చదవాలా. పిల్లలు ఎంత దూరం వెళ్ళి ఇప్పుడు అకేపాలెం కానీ ఎంత దూరం వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ దృష్టిలో పెట్టుకుని ఈ సాగర్ నగర్ ఏరియా కూడా ఈ మధ్యలో పెద్ద పెద్ద బిల్డింగ్ ఈ మధ్యలో కట్టడం స్టార్ట్ అయింది కాబట్టి జనాలు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దృష్టిలో పెట్టేసి ఇక్కడ పెట్టారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. అస్సలాము అలైకుం. ఈ రోజు మద్రసా అమన్ అని పేరుతోని ఖురాన్ ప్రాక్టీస్ చేయడానికి, నేర్పించడానికి ఒక మద్రసా స్థాపించారు సాగర్ నగర్ లోని. ఇది అంతా మా ఈ మస్జిద్ అమన్ తాలూకా కమిటీ తాలూకా కష్టార్జికం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ తాలూకా డిసైసివ్నెస్ ని చేస్తుంది. ఇదేమొచ్చి స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ కే మాత్రం వెళ్తున్నారు. వచ్చిన తర్వాత ఫ్రీ టైంలోని ఫోన్స్ అవి చూసుకొని అక్కడ ఇక్కడ టైం పాస్ చేసే బదులు ఈ మద్రసాకు వచ్చేసి ఇక్కడ మద్రసాలో నేర్చుకున్న దాన్ని జీవితంలోని అమలు పరుస్తూ బ్రతికితే ఎంతో దూరం వెళ్ళొచ్చు, లైఫ్ ని ఎంతో డెవలప్ చేసుకోవచ్చు. ఈ దృష్టితో పెట్టినందుకు ఈ కమిటీని నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అస్సలాము అలైకుం. ఈ రోజు
మసీద్ కమిటీ మరియు మదర్సా కమిటీ కూడా మన సదర్ గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మసీద్ అమన్ కమిటీ అధ్యక్షులు కుద్దూస్ భాయ్ గారు, అల్లా బక్స్ గారు, ట్రెజరర్ అమన్ గారు, మదర్సా ప్రెసిడెంట్ సాన్వాజ్ గారు, ఇంకా మిగతా మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మదర్సా పెట్టాలి. మనం మదర్సా పెడితే ఈ ఏరియాలో ఎక్కడ మదర్సా లేదు. మన దునియా కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా అరబ్బీ మరియు ఉర్దూ, అదే విధంగా అంగ్రేజ్ అంటే ఇంగ్లీష్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనేసి మన మౌలానా గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ మదర్సా పెట్టడానికి ఎంతో కష్టపడి ఏదో విధంగా ఇక్కడ మదర్సా పెడితే బాగుంటుంది అనేసి మన కుద్దూస్ భాయ్ గారు ముందుకు వచ్చారు. ఆయనతోని సాన్వాజ్ గారు కూడా ముందుకు వచ్చి ఈరోజు ప్రతిరోజు మాకు ఫజర్ నమాజ్ అనేసి ఉంటుంది. నమాజ్ అయిన తర్వాత 9 గంటల వరకు ఇక్కడ అరబ్బీ మరియు ఉర్దూ కూడా చెప్పడం జరుగుతుంది పిల్లలకి. అంటే ఫస్ట్ నుంచి ఒక అరబ్బీ అండ్ ఉర్దూ చెప్పడం అంటే మామూలు మాటలు కాదు. మేమే రేపు వాళ్ళందరికీ పెద్దవాళ్ళు అయ్యి అక్కడి నుంచి ఆఫీసులు అవుతారు, వాళ్ళు ఆలింలు అవుతారు, కారీలు అవుతారు, ముఫ్తీలు అవుతారు. వాళ్ళ వెనకాతలే మేము నమాజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక మదర్సా రన్ చేయడం అంటే చాలా చిన్నపిల్లలు అందరూ. కానీ ముందుకి మన మసీద్ కమిటీ వాళ్ళు ముందుకు వచ్చారు, ఇదే విధంగా మనం చేద్దారనేసి. నేను కూడా మన సదర్ గారు కూడా చెప్పడం జరిగింది, అది సాన్వాజ్ గారు కూడా. ఇదేదో మన టెంపరీగా పెట్టి మనం తీయడం కాదు, ఇది పర్మనెంట్ గా మనం మదర్సాను రన్ చేయాలనేసి చెప్తే మన ప్రెసిడెంట్ గారు కూడా అదే సాన్వాజ్ గారు కూడా లేదండి మనం ఎలా రన్ చేద్దామని మసీద్ అని తీసుకున్నారు. మీ అందరూ కూడా ఈ రోజు చాలా కోఆపరేషన్ చేశారు. ఇది ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తారనేసి, అదే విధంగా వైజాగ్ లోనే ఒక పెద్ద మదర్సాగా అవుతాదనేసి చేస్తారనేసి నేను ప్రెసిడెంట్ గారు నేను కోరుచున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు మాకు శుభదినం. ఎందుకంటే సాగర్ నగర్ మసీద్ అమన్లో మదర్సా అమన్ అని చెప్పి ఈరోజు మదర్సా స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నగరంలో ఉన్న పెద్దలు ఫారూఖీ గారు, అలాగే మా కార్పొరేటర్లు బర్కత్ అలీ గారు, ఇమ్రాన్ గారు, మరియు కేవీ బాబా గారు, వైసీపీ పెద్దలు, మా ముస్లిం యువత మరియు మిగతా మసీదు మత పెద్దలు మౌలానాలు ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाह। रिसालत या रसूल अल्लाह, शहर के मुक़द्दस उलमाए किराम की आमद है और आप तमामी हजरात इनके चेहरों की ज़ियारत से मुस्तफ़ीज़ हों और बेहतरीन वाज़ो बयान भी हमें और आपको सुनने को मिलेगा इंशाअल्लाह। आप सुबहान अल्लाह अल्हम्दुलिल्लाह से इस महफिल को गरमाए रहें, लिहाजा आपको भी कहने का भी सवाब मिलेगा और आपको देखने का भी सवाब मिलेगा और सुनने का भी सवाब मिलेगा। जहाँ भी जिक्र हो सारा का पसीना, जिसे भी लग जाए दान खुश सुभान अल्लाह माशाअल्लाह तो एक फर्द नहीं दे, जहाँ भी जिक्र दे। मुझे ऐसा महसूस हो रहा है कि शायद मैं इधर वालों को सुनाने के लिए खड़ा हूँ और इधर वालों के लिए अभी कोई दूसरा आदमी आएगा। डैश कुछ इस तरह का लगाया गया है कि एक साइड में कर दिया है और ऐसा लगा है नबी का जिक्र करूं तो ज़बान खुशबू दे, नबी का जिक्र करूं तो ज़बान खुशबू दे। अल्हम्दुलिल्लाह, आज की ये तकरीब सईद मदरसा अमन के क़याम के ताल्लुक से मुनअक्किद की गई है। बड़े ही काबिल मुबारकबाद हैं जनाब शाहनवाज साहिब और उनके कंधे से कंधा मिलाकर के भरपूर सपोर्ट देने के लिए जनाब अब्दुल कुद्दूस साहिब और दीगर अराकीन कमेटी और सारी जमाअत कि जिन्होंने ये हौसला दिखाया, ये हिम्मत दिखाई कि उन्होंने यहाँ पर मदरसा अमन के क़याम का इरादा किया और एक बेहतरीन मदरसे को कायम करने की उन्होंने नीयत की। अल्लाह रब्बुल इज्जत इस मदरसा अमन को अमन व अमान के साथ कायम रखे और लोगों के लिए नफा बख्श और फायदेमंद बनाए, क्योंकि ये मदारिस हमारी रीढ़ की हड्डी हैं। जिस तरह हमें सांस की ज़रूरत है जिस्म की हयात के लिए, जिस्म की बका के लिए, जिस्म को जिंदा रहने के लिए सांस की ज़रूरत है, इसी तरह
दीन की बका, इस्लाम के तहफ़्फ़ुज़ के लिए मदारिस की ज़रूरत है। यही मदारिस इस्लाम के मजबूत किले और हिदायत का सरचश्मा और दीन की पनाहगाह और तरवीज इशाअत और तरवीज इशाअत मरकज़ और सेंटर हैं। यही मदारिस हैं कि जिनके जरिए से आकाए करीम सल्लल्लाहु अलैहि वसल्लम के इल्म को अगली नस्लों तक मुंतकिल किया जा सकता है। मक्कतुल मुकर्रमा में आकाए करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने सबसे पहले मदरसाम तबे ताबईन अइम्मा मुज्तहिदीन उलमाए रब्बानियीन जिन्होंने दीन की बड़ी खिदमत की है, जिन्होंने मन तअल्लमल कुरआन व अल्लमहु, मेरे नबी ने फरमाया तुम में से सबसे बेहतर वो है जो कुरआन सीखे या किसी दूसरे को सिखाए। फट सकती है, आसमान गिर सकता है, लेकिन मेरे नबी का फरमान गलत आका ने फरमाया तो बच्चे मदरसे में इल्म दीन हासिल करते हैं। उन्होंने बिठाया और बिठा इसको सुनने के लिए तुम मदीने शरीफ से मुल्क शाम आए हो, पैदल सफर करके आए हो तो बैठो। अब उन्होंने फरमाया सुनो, इन्नी समेतु रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मन सलका तरीकन यतलुबु फीही इल्मन सलकल्लाहु बिही तरीकन मिन तुरकिल जन्नह। वो हदीस क्या है? वो हदीस ये है, हजरत अबू दरदा फरमाते हैं वो हदीस ये है कि अल्लाह के नबी को मैंने अपने कानों से फरमा पाया, मेरे दिल ने उसको महफूज कर लिया। और वो हदीस ये है, फरमाया जो शख्स इल्म दीन हासिल करने के लिए सफर करता है, इल्म दीन के लिए सफर करता है, हुसूल इल्म के लिए सफर करता है, तहसील इल्म के लिए सफर करता है, जो तलबे इल्म के लिए सफर करता है, सलकल्लाहु बिही तरीक़म मिन तुरकिल जन्नह, तो वो चल जमीन पर रहा है लेकिन अल्लाह रब्बुल इज्जत हकीकत में उसको जन्नत के रास्तों पे चला रहा है। कौन? जो इल्म दीन हासिल करने का अस्माउन कसीरतुन व कसरतुल अस्माई तदुल्लु अला शरफ़िल मुसलमान। फरमाया जान लो कि इस जगह पर अल्लाह का कैसा करम होता है और अल्लाह ताला किस तरह से मसाइब व आलाम से उस बस्ती को बचाता है। आप इन मदारिस पर कभी भी तनकीद नहीं करेंगे, बल्कि ये तमन्ना करेंगे काश हमारे मोहल्ले में भी मदरसा कायम हो जाए, लेकिन मदरसा अपने हुकूक अदा करे। ला इला अमवालिकुम वला इला लुबुसिकुम वलाकिन यंजुरु इला निय्यातिकुम। अल्लाह ताला तुम्हारे माल नहीं देखता, तुम्हारी शक्ल सूरत नहीं देखता, तुम्हारे लिबास नहीं देखता, अल्लाह तुम्हारी नियतों को देखता है। अच्छी नियत से मदरसा कायम किया। अन्ना नबिय्या सल्लल्लाहु अलैहि वसल्लम यबअतु अलैहिमुल अज़ाबा हतमम मक़दिय्या फयक़रउ सबिय्युम मिन सिबियानिहिम। लोगों के लिए नाफ़ियत अपने अंदर इफादियत रखती हो, वो चीज रहती दुनिया तक बाकी और कायम रहती है। अल्लाह रब्बुल इज्जत इस मदरसे को यहाँ की बस्ती वालों के लिए नफा बख्श बनाए, फायदामंद बनाए। और बड़े काबिल मुबारकबाद हैं शाहनवाज साहब और जनाब कुद्दूस साहब और दीगर अरकान कमेटी के जिन्होंने ये हिम्मत, ये हौसला दिखाया कि मदरसा कायम किया। अल्लाह रब्बुल इज्जत का माहब्ब हो इस मदरसे से दीन का काम है। व आखिरु दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्लि ज़ंबिन व अतूबु इलैहि। कि वो आइए और लोगों के सामने अपनी बातों को रखें। आज सही मानों में बहुत अच्छा काम हुआ है, एक मदरसा कायम हो रहा है यहाँ। अल्लाह जो है ये मदरसे को ता क़यामत कायम रखे और इसमें भरपूर तरक्की अता फरमाए। बहरहाल ये मुझे ये बहुत खुशी है, दिल से एक बात निकल रही है, तो अगर किसी को बुरा लगा तो माफ़ करना। ये आला हजरत जो ऊपर बोर्ड में लिखे तो मैं अट्रैक्ट हो गया। दो दिन से कब जाऊंगा वहाँ करके सोच रहा था। बहरहाल मस्जिद पे आज मगरिब के बाद से बहुत काम था, इस वजह से देर आया, नहीं तो असल मगरिब कुछ यहाँ आ जाऊंगा करके सोचता था। बहरहाल अल्लाह जो है इन लोगों को कायम रखे, ये आमीन आमीन। ये मस्जिद और मस्जिद की कमेटी को कायम रखे और जो इसमें भरपूर तरक्की अता फरमाए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। बहुत खुशी हुई कि आज ये सागर नगर में एक ऐसा मदरसा कायम किया जा रहा है। एक तरह से इस विशाखापट्टनम का ये दूसरा मदरसा। पहला मदरसा इसहाक़िया नूरिया है, जो है कदीम ज़माने से 1982 से मैं यहाँ हूँ। अल्लाह से दुआ है कि अल्लाह इसको कामयाबी अता फरमाए। सलाम।
ये सागर नगर मस्जिद की कमेटी वालों को बेहतरीन मदरसा यहाँ कायम करने के लिए मैं मुबारकबाद देता हूँ और हमारे शहर के बड़े से बड़े उलमा हैं बैठे हैं, उन लोगों को मैं आप लोगों सबको सलाम करते हुए बेहतरीन अंदाज में हमारे मुफ्ती करीम साहब अच्छा बात करे हैं। ये जो भी हदीस बताए हैं, इस सागर नगर का एरिया सबको भी ये मदरसा आप लोगों को मुबारक होना बोल के मैं अल्लाह के पास दुआ करता हूँ। और हमारे काजी साहब भी बैठे हैं, उनको भी मैं सलाम पेश करता हूँ। और एमएपी मस्जिद के हमारे राही भाई सबको, जो भी यहाँ बड़े लोग यहाँ बैठे हैं, सबको मैं तरह से अदबन को मैं सलाम कर पेश करते हुए जो भी मुझे ये मौका दिया गया उसका मैं शुक्र अदा करता हूँ। थैंक यू। तो जमात सलाम बोलता हूँ। बहुत खुशी का बात है क्योंकि लिए अल्लाह ताला कुरान शरीफ में पहला आयत सूरा इकरा बिस्मि रब्बिकल्लज़ी खलक़ खलक़ल इंसाना मिनल अलक़ इकरा रब्बिकल अकरम अल्लज़ी अल्लमा बिल कलम अल्लमल इंसाना मा लम यअलम। नॉलेज को इम्प्रूव करो। आइंदा हमारा इस्लाम मजबूत रहना का तो मदरसा का बहुत सख्त ज़रूरत है, क्योंकि लिए इस्लाम करना है, आगे जाना है कि तो मदरसा का बहुत। और गौस पाक रहमतुल्लाह अलैह भी मदरसा से कायम करने के लिए कहे थे। वैसा कहा कि हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के आज पूरा दुनिया में इल्म है, इस्लाम है कि तो मदरसा की वजह से थे। वैसे का मदरसा को अमन, मदरसा अमन हमारा मस्जिद कमेटी लोग कायम करे, मजबूत करने के लिए हम सब भी साथ देने के लिए तैयार है। अल्लाह ताला हमारे ये अच्छी काम को कामयाबी अता फरमाए। अस्सलाम वालेकुम। आलिमों को और इस प्रोग्राम में शिरकत फरमाने आए मेरे भाइयों को मेरा सलाम। ये एक्चुअली बहुत खुशी का ये वो है, माहौल है। ये मदरसा ये मस्जिद अमन के जो कमेटी को मैं हमारे सिंधवाल की जमात का से मुबारकबाद पेश कर रहा हूँ। और मेरा एक ख्वाहिश है कि ये मदरसा जो है ना आगे जाके, इसलिए कि इनको बहुत मतलब प्लेस है। मैं अक्सर देखता हूँ कि जहाँ जहाँ मदरसा रहते हैं वहाँ ज़मीन का किल्लत होता है, यहाँ इनको ज़मीन का किल्लत नहीं है। तो यहाँ आगे जाके बहुत बड़ा मदरसा आना, उसके लिए हमारा मतलब हमारा जो भी सपोर्ट है चिन्हवाल से हम लोग इंशाल्लाह करेंगे। और यहाँ एकदम कैसा बोले तो मदरसा के एकदम ये मेन पॉइंट हो जाना है। ओके, ये मेरी दुआ है और सबको सलाम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज इस मदरसा अमान के इफ्तिताह में हम लोग सब हाजिर हुए हैं। ये हम जानते हैं कि आज का ज़मान और आज का माहौल ऐसा है कि अगर हम हमारे बच्चों को दीन की तालीम नहीं दिए तो बच्चे भटक जाते। और जो हालात है, फोन ये वो इधर के सोशल मीडिया के इफेक्ट्स, ये सब से दूर रखने के लिए हम लोग हमारे बच्चों को दीन की तालीम देना बहुत ज़रूरी है। और मैं क्या बोल रहा हूँ कि ये मदरसा तो ठीक है, हम लोग मदरसा बोल रहे हैं, लेकिन मदरसा दीनिया रखना इसका नाम। मदरसा है अमन बोले तो मदरसा अमन ठीक है, मदरसा का नाम अमन है, लेकिन मदरसा दीनिया होता है, क्योंकि हम दीन के बाबत सिखाते हैं इनको इस मदरसे में। मदरसा बोले तो सीखने की जगह हो गई, जैसे हम स्कूल बोलते वैसे ही अरबी में मदरसा बोलते उसको। तो मदरसा दीनिया अमान बोल के रखो, बोल के मैं रिक्वेस्ट करूंगा आप सबको। और अल्हम्दुलिल्लाह ये आज की ये मुबारक दिन में मैं आप सब लोग को, ये हजरत सभी को मैं मुबारक पेश करता हूँ। मुबारकबाद मेरी कबूल करिए। और इसके साथ मैं अपना जो भी गुजारिश कर रहा हूँ, मैं माफ़ी चाह रहा हूँ। मैं आप लोग सब बड़े लोग हैं, लेकिन मेरे ख्याल में जो आया मैं आपको बोला था। शुक्रिया भाई। हर एक के साथ है, हमारे ये उलमा की जमात भी साथ है। और मुझे लगता है कि ये तमाम उलमा मेरी बात की तायद करेंगे कि हम सारे शहर के उलमा आपके साथ हैं, कुद्दूस भाई सागर नगर की कमेटी के साथ हैं। इस वसी मैदान में एक इनकलाबी मदरसा, एक ऐसा मदरसा बन जाए जिसमें दीन की भी तालीम हो और दुनिया की भी तालीम। और इंशाअल्लाह तबारक ताला आप बनाइए, हम लोग साथ में हैं। हमारे शहर की जो मुअज़्ज़ज़ लोग यहाँ पर तशरीफ़ फरमा है,
मुझे नहीं कहना है। जहाँ देखो अल्लाह का शुक्र है, इनको बुलाया जाता है और ये बहुत दिल खोल करके सबकी मदद करते हैं। और ये तो अल्लाह की राह में आप बना रहे हैं। मुफ्ती साहब ने कहा कि हमारी नीयत सही होनी चाहिए। इंशाअल्लाह तबारक ताला आज हम यहाँ ज़मीन पे बैठे हैं, हो सकता है कि हम अगले साल जब इस मदरसा बनकर के तैयार होगा, यहाँ के आलीशान कमरों में बैठ करके आप हम और पाते। मैं दुआ करता हूँ दिल की गहराइयों से, परवरदिगार आलम हमारे मुफ्ती साहब और तमाम हमारे शहर के उलमाए किराम की उम्र में और हमारे शहर के जो मुअज़्ज़ज़ हज़रात हैं और जो भी हज़रात हमारे शहर में रह रहे हैं, रब्बे कायनात उन सभी को तमाम आफात बलिया से महफूज फरमाए और इस मदरसे को नजर बद से, हासिदीन के हसद से महफूज फरमाए और दिन दुनी रात चौगनी तरक्कियाँ वाखिर दावाना या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका या हबीब या रसूल अल्लाह। सुबह लूंगा शाम लूंगा तेरा प्यारा नाम लूंगा। कब्र से उठते ही आका तेरा दामन था मैं लूंगा या नबी सलाम अलैका। एक मरतबा सूरह फातिहा 3 मरतबा कुल वल्लाह शरीफ अव्वल आखिर दरूद शरीफ पढ़ करके आप हज़रात भी आका मौला तमाम सहाबा किराम औलिया किराम की बारगाह में पेश कर। खुदा बंदा करीमा का सदा बेनियाज़ मालिक मौला परवरदिगार, अभी जो तिलावत कुरान पाक किया गया है सूरह फातिहा सूरह इखलास की, और इसके पहले जो तिलावत कुरान पाक की गई है नात मुस्तफ़ा में सलातो सलाम का नजराना पेश किया गया है। और परवरदिगार आलम तेरे प्यारे हबीब मस्जिद के जितने भी अराकीन हैं उन्होंने परवरदिगार आलम ये आलीशान प्रोग्राम का एहतमाम और इंतज़ाम किया है। इन तमाम चीज़ों में अगर किसी की किस्म की गलती खामी हो गई हो तो अपनी फजल करम तो उसको माफ़ फरमा दे। इसका मजमूई सवाब तेरे प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह करम में पेश कबूल फरमा ले। तेरे हबीब के वसीले से जुमला अंबिया कराम रसूलान उज़्ज़ाम अज़वाज मुतहहरात सहाबा कराम शुहदाए उज़्ज़ाम औलिया कराम उलमाए कराम बुजुर्गान दीन रहमतुल्लाह तआला अलैहिम अजमईन की बारगाह करम में पेश कबूल फरमा ले। या अल्लाह सिलसिला कादरिया चिश्तिया रज़विया नक्शबंदिया सोहरवर्दिया अशरफिया फरीदिया साबरिया निज़ामिया सलासिल के जितने भी बुजुर्ग हैं, इसके अलावा भी जो सलासिल हक़्क़ा है उनके बुजुर्ग औलिया अस्सी उलमा सबकी बारगाह में पेश कबूल फरमा ले। हज़रत सरकार सैयदना गौसे आज़म रज़ी अल्लाह तआला अन्हु, हज़रत सरकार सैयदना ख्वाजा गरीब नवाज रहमतुल्लाह तआला अलैह, हज़रत सरकार सैयदना इमाम अहमद के लिए शुरुआत के लिए परवरदिगार आलम दिल में हौसला और अज़्म बढ़ा करके आगे बढ़े और आज उसका इफ्तिताह हो रहा है। रब्बे क़दीर सारे लोगों को वो जानकारी दे रहे हैं कि हम अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के दीन को फैलाने के लिए यहाँ पे एक इदारा कायम कर रहे हैं। रब्बे क़दीर उनकी जो नियत है, रब्बे क़दीर परवरदिगार आलम अगर किसी भी किस्म की वजह से परवरदिगार आलम उनकी नियत में कोई तकलीफ हो या कोई प्रॉब्लम हो, रब्बे क़दीर उसको माफ़ फरमा दे और उन तमाम लोगों के अंदर सच्ची मोहब्बत और खुलूस अता फरमा दे और परवरदिगार आलम इस इदारे को दिन दूनी रात चौगुनी तरक्की अता फरमा दे। रब्बे क़दीर तू ज़र्रे को आफताब करता है। परवरदिगार आलम इन्होंने तेरे भरोसे पर तेरा नाम लेकर के रब्बे क़दीर यहाँ पे उलमाए कराम को बुलाया, शहर के लोगों को बुलाया, ऐलान किया है रब्बे क़दीर आज कि हम इस इरादे को लेकर के आगे बढ़ रहे हैं और यहाँ पर एक इदारा कायम कर रहे हैं। रब्बे क़दीर हमारी सबकी दुआ है कि परवरदिगार आलम उनकी खुलूस और मोहब्बत को, उनकी नीयतों को, उनके इरादों में उन्हें कामयाबी अता फरमा दे। इस मदरसे को, मदरसे वालों को तमाम आफात बलियात से, नागहानी हादसात से, दुश्मनान इस्लाम के शरों फितनों फसाद से, हासिदीन से रब्बे क़दीर इनकी हिफाजत फरमा दे। परवरदिगार आलम जिन्होंने ये इरादा किया है, हमारे उलमाए किराम और परवरदिगार आलम यहाँ पर जितने भी तेरे बंदे हाजिर हैं, सबके रिस्क में, उम्र में, बड़ों की इज्जत, बड़ों को छोटों से नेकियां करने वाले अलैहि वसल्लमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मदिन व अला आलि सय्यिदिना व मौलाना मुहम्मदिन व बारिक व सल्लिम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ला इलाहा इल्लल्लाह। नारे तकबीर, नूरे रिसालत, या गौस।
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి.